టనల్ వైరింగ్ అంటారు దీన్ని. ఈ టనల్ వైరింగ్ చేయడానికి రా మెటీరియల్స్ ఏం కావాలంటే 2-వే స్విచ్లు 4, బల్బు హోల్డర్లు 4, అంటే 4 బల్బులు. సో టన్నల్ అంటే మీకు తెలుసు సొరంగాలు, చిన్న చిన్న సొరంగాలలో మనము లైటింగ్ వ్యవస్థని మాన్యువల్గా ఏర్పాటు చేసుకోవాలంటే ఇలాంటి వైరింగ్ సిస్టమ్ని మనము అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో టనల్ వైరింగ్లో భాగంగా మనము సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారంగా ఇక్కడ సర్క్యూట్ కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది. సో దీనికి ఇన్పుట్ సప్లై ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్ మెయిన్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ స్విచ్ ఒకటి ఆన్ చేయగానే ల్యాంప్ 1, 2 వెలుగుతుంటాయి టన్నెల్. ఈ సెకండ్ స్విచ్ ఆన్ చేయగానే అప్పుడు ల్యాంప్ 1 ఆఫ్ అయిపోయి ల్యాంప్ 2, ల్యాంప్ 3 ఆన్ అయిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం టన్నెల్లో ముందుకు వెళ్తూ స్విచ్ నెంబర్ 3 ఆన్ చేయగానే ల్యాంప్ 3, ల్యాంప్ 4 ఆన్ అవుతుంటాయి. అంటే మనకు దీనివల్ల ఏమర్థమవుతుందంటే ఒక టన్నెల్లో కానీ, ఒక గోడౌన్లో కానీ, ఒక కారిడార్లో కానీ మనం లెంత్ ఎక్కువ ఉన్న దగ్గర ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే మనం ముందుకు వెళ్తున్నాక వల్ల మనకు లైటింగ్ అనేది మనకు దారి చూపిస్తుంటుంది. ఈ సిస్టంలో ఏమవుతుందంటే 2 బల్బులు ముందు వెలుగుతూ ఉంటాయి, ఒక బల్బు వెనుక బిహైండ్ ద బల్బు ఆఫ్ అయిపోతుంటుంది. సో నెక్స్ట్ ఫైనల్గా మనము ఎంట్రీ నుంచి వేసుకుంటూ వచ్చాం కాబట్టి ఎగ్జిట్ ఎండ్లో ఫైనల్ స్విచ్ నెంబర్ 4 మనం ఆన్ చేయగానే కంప్లీట్ ల్యాంప్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. ఇది ఎందుకంటే మనం ఎగ్జిట్ అంటే ఎండింగ్ ఆఫ్ వెళ్ళిపోతున్నాం, ఆ టన్నెల్లోకి వెళ్ళి ఎండింగ్లో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఫైనల్ స్విచ్ ఆన్ చేయగానే కంప్లీట్ లైటింగ్ సిస్టమ్ ఆఫ్ అయిపోయింది. సో దీనివల్ల మనకు 3 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, టనల్ వైరింగ్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ లైట్ని చూసుకుంటూ వేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే ఫైనల్గా మనం ఎగ్జిట్ పొజిషన్లో మళ్ళీ తిరిగి మనము ఈ ల్యాంప్స్ని ఆఫ్ చేయించుకొని పవర్ని కూడా సేవ్ చేసేందుకు యూజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వైరింగ్ మనం ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మనము చేసుకోవాలి.